నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి ఇప్పటికి 1 ఇయర్ పైన అవుతుంది. బేసిక్ గా నేను ఒక ఇంట్రోవర్ట్ ని, నాకు అసలు మాట్లాడడం రాదు, నా వాయిస్ నాకు అసలు నచ్చేదే కాదు. వన్స్ అపాన్ టైం నేను ఒక రిగ్రెట్ గా ఫీల్ అయ్యి ఇదే కంటిన్యూ చేస్తే ఫ్యూచర్ లో కూడా ఇలానే ఇంట్రోవర్ట్ గా మిగిలిపోతా అని స్టార్ట్ చేసింది ఈ కంటెంట్ క్రియేషన్ జర్నీ. ఈ జర్నీలో నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాను. కెమెరాను కూడా ఫేస్ చేయలేని సిచ్యువేషన్ నుంచి ప్రెజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్ లో 6,000 ఫాలోవర్స్ ని, యూట్యూబ్ లో 6,000 ఫాలోవర్స్ ని గెయిన్ చేసుకున్నా. ఇదంతా ఓవర్ నైట్ లో వచ్చిందంటే అస్సలు కాదు. చాలా డేస్ ట్రావెలింగ్ చేస్తూ నా అంతటి నేనే ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఆన్లైన్ లోనే ఎడిటింగ్ క్లాసెస్ వింటూ ఓన్ గా ఎడిట్స్ చేస్తూ డైలీ పోస్టులు పెడుతూ నా ప్రయాణం కొనసాగించాను. ఇప్పటి వరకు మిలియన్స్ లో వ్యూస్, రీచ్, లాక్స్ లో లైక్స్ వచ్చిన సగానికి సగం మంది అయితే నాకు అసలు తెలియనే తెలియదు. ఇలా తెలియని చాలా మంది నా కంటెంట్ ని ఇష్టపడి సపోర్ట్ చేయడం వల్ల ఇప్పటికీ నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి ఇన్స్టాగ్రామ్ బ్రాండెడ్ ప్రమోషన్ వరకు రీచ్ అయింది. ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేస్తూ నాతో పాటు నిల్చున్న బేస్మెంట్సే నా కొలీగ్స్. బిలీవ్ మీ గైస్, ఖాళీగా ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో అయినా, యూట్యూబ్ లో అయినా రీల్స్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేయండి. కంటెంట్ క్రియేషన్ లో వచ్చే డబ్బులు ఎక్కడా రావు. ఈ విషయం తెలియక నా లైఫ్ లో చాలా డేస్ వేస్ట్ చేస్తూ కూర్చున్నా. బేసిక్ గా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఒకటే, నా ఫేస్ నచ్చుతుందా, నా వాయిస్ నచ్చుతుందా, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ పక్కన పెడితే నువ్విచ్చే కంటెంట్ నలుగురికి ఉపయోగపడుతుంది, నలుగురు చూసి ఇష్టపడతారంటే డెఫినెట్ గా కంటెంట్ చేసుకోవచ్చు. ఒకే స్ట్రీక్ లో కాన్స్టెంట్ గా పోస్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీకు రీచ్, లైక్స్, వ్యూస్ అన్ని తప్పకుండా వస్తాయి. నేను కూడా స్టార్టింగ్ లో వ్యూస్, లైక్స్ ఇవేం పట్టించుకోకుండా నచ్చిన ఫుడ్ తింటూ, నచ్చిన ప్లేసెస్ తిరుగుతూ, నచ్చిన స్పిరిచువల్ జర్నీస్ అన్ని చేసా. చిన్నప్పటి నుంచి సోషల్ బుక్స్ లో చూసిన హిస్టారికల్ ప్లేసెస్ లో చాలా వరకు నాకు తెలిసిన వాటన్నిటిని కవర్ చేస్తూ, వాటన్నిటిని షూట్ చేస్తూ పోస్ట్ చేసా. ఇంత కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వ్యూస్ రాకపోతే బాగోదేమో, కంటెంట్ రీచ్ అవ్వకపోతే బాగోదేమో అని దేనికోసం ఆలోచించొద్దు. డేకరుకుంటూ 60 సంవత్సరాలు బతకడం కన్నా నచ్చినట్టు 40 సంవత్సరాలు బ్రతకడం బెటర్. నువ్వే కేటగిరీలో ఉంటావు అన్నది అది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది.